వక్ఫ్ సవరణ బిల్లుపై అభిప్రాయ సేకరణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్రంలో పర్యటించింది. హైదరాబాద్లోని ప్రైవేట్ హోటల్లో జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆధ్వర్యంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశమైంది. జేపీసీ కమిటీ ముందు తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు వినిపించారు. తెలంగాణలో తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల సమస్యలను జేపీసీ దృష్టికి తీసుకువెళ్లారు బీజేపీ నేతలు. తమ పార్లమెంట్ పరిధిలోని వక్ఫ్ భూముల వివాదాలకు సంబంధించి జేపీసీ చైర్మన్ జగదాంబికా పాల్కు బీజేపీ ఎంపీలు వినతి పత్రాలు అందజేశారు. అంతకుముందు జేపీసీ మీటింగ్లో కాస్త గందరగోళం నెలకొంది. అభిప్రాయ సేకరణలో భాగంగా ముందుగా ఓవైసీ అవకాశం ఇవ్వడంపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ అందిస్తారు. నూర్, ఈ భేటీలో ఇంకా ఎటువంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి? వక్ఫ్ సవరణ చట్టం తెరపైకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులు, మత పెద్దలు దర్గాకు సంబంధించిన మొత్తవల్లి కూడా ఈ బిల్లుని టోటల్గా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా స్కానర్స్ కూడా పెట్టి బిల్లుని వ్యతిరేకించిన పరిస్థితి మనకి కనిపించింది. జేపీసీ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పర్యటించిన తర్వాత ఈరోజు హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు, మత పెద్దలు, అనేక పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఎప్పుడైతే ఓవైసీ సమావేశానికి హాజరవడానికి వచ్చారో అప్పుడే కొద్దిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి. మార్నింగ్ నుంచి బీజేపీ నేతలు ఇక్కడ జేపీసీ ముందర తన వాదన వినిపించడానికి వెయిట్ చేస్తున్నారు. కానీ ఓవైసీ రాగానే మత పెద్దలతో లోపల ఎలా అనుమతిస్తారనేసి అక్కడున్న సిబ్బందితో బీజేపీ నేతలతో పాటు వీహెచ్పీ నేతలు కూడా వాగ్వాదాన్ని దిగిన పరిస్థితి. తర్వాత డీకే అరుణ గారు వచ్చి వాళ్ళందరికీ సర్ది చెప్పి వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళ వాదనలు, వాళ్ళ పిటిషన్ మొత్తం అక్కడ అయితే తీసుకున్న పరిస్థితి. తెలంగాణతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రధానంగా రైతులు ఎవరైతే వక్ఫ్ సమస్యల్లో, వక్ఫ్ కేసులో ఇరుక్కొని అనేక ప్రాంతాల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారో చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళు కూడా హాజరయ్యారు. రైతు నేతలతో పాటు స్వయంగా రైతులే ఈ సమావేశం కూడా హాజరైన పరిస్థితి. మరోవైపు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సమావేశంలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ వాతావరణం నెలకొంది. అక్కడ వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇద్దరి మధ్య కూడా కొద్ది వాగ్వాదం నెలకొన్న పరిస్థితి. మీరు ఫస్ట్ మీ స్టాండ్ ఏదో వెల్లడించిన అనేసి టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ కూడా అక్కడ వాతావరణం నెలకొన్న పరిస్థితి. తర్వాత ఇద్దరు తన అభిప్రాయాల్ని, తన వాదనలు మొత్తం జేపీసీకి అందజేశామనేసి చెప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఛత్తీస్గఢ్ నుంచి చాలామంది మత పెద్దలు కూడా వచ్చారు. వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న సమస్యలను కూడా జేపీసీ దృష్టిలోకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే జేపీసీ సమావేశం అయితే చాలా రసబసగానే కొనసాగుతుంది. మరి కాసేపులో జేపీసీ సమావేశం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ నూర్.